దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఏళ్లుగా గెలవలేకపోతున్న ట్రోఫీని దక్కించుకుంది. అయితే ఇప్పుడు గెలుచుకుంది కూడా. టెస్ట్ ప్రపంచ కప్ లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఈ టైటిల్ ను సాధించుకుంది. దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. వారు 282 పరుగుల లక్ష్యాన్ని కాస్త టెన్షన్ పడినా సాధించారు. దక్షిణాఫ్రికా మొట్టమొదట ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది. ఈ విజయంతో వారిపై ఉన్న చోకర్స్ ట్యాగ్ పోయినట్లయింది. ప్రధాని టోర్నమెంట్ లో కీలక మ్యాచ్ల్లో ఒత్తిడి వల్ల దక్షిణాఫ్రికా టీం ఓడిపోతూ ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది. దక్షిణాఫ్రికా WTC సైకిల్లో 12 మ్యాచ్లలో 69.44% పాయింట్లతో టాప్ లో నిలిచింది. ఆస్ట్రేలియా 67.54%తో రెండో స్థానంలో సరిపెట్టుకుంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ పై విజయాలతో రాణించింది. పాకిస్తాన్ పై సెంచరీయంతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 2 వికెట్ల తేడాతో నాటకీయ విజయంతో ఫైనల్ కు అర్హత సాధించింది. 2023లో ఇండియాను ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్ గా ఫైనల్ కు చేరుకుంది. కానీ దక్షిణాఫ్రికా బౌలింగ్, మార్క్రమ్ బవూమా బ్యాటింగ్ ముందు తలవంచక తప్పలేదు. దక్షిణాఫ్రికా విజయం ఓ సుదీర్ఘ స్వప్నం. అందుకే టెస్ట్ క్రికెట్ ఫైనల్ ను ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది చూశారు. ఓ దశలో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. వికెట్లు పడిపోతాయేమో అని అనుకున్నారు. కానీ మార్క్రమ్ గాయంతో ఉన్న బ్యాటింగ్ చేసిన కెప్టెన్ బవూమా తమ దేశానికి టెస్ట్ ప్రపంచ కప్ ను అందించారు.